యా సీఎం క్యాంప్ ఆఫీస్గా పైగా ప్యాలెస్ పరిశీలించిన సిఎస్ అధికారులు భవన పటిష్టత సౌకర్యాలపై ఆరో నిజాం పాలనలో నిర్మాణం గతంలో యుఎస్ కాన్సులేట్ ఇక్కడే. ఒకసారి చూద్దాం దీని గురించి కూడా. పైగా ప్యాలెస్ అట. యా చూడండి, సచివాలయానికి చేరువలో సీఎం క్యాంప్ ఆఫీస్కు అనువైన భవనం కోసం అధికారులు వెతుకుతున్నారు. హైదరాబాద్ నడుబొడ్డునే ఉన్న పైగా ప్యాలెస్ను క్యాంప్ ఆఫీస్గా మారిస్తే ఎలా ఉంటుందనే యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని బుధవారం రాత్రి సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు సందర్శించారు. పైగా ప్యాలెస్ మొత్తాన్ని కలియతిరిగి పరిశీలించారు. ప్యాలెస్ భవన పటిష్టత, అందులోని సౌకర్యాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. పైగా ప్యాలెస్ నుంచి సచివాలయానికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు సాధించడానికి అవకాశాలను పరిశీలించినట్లు సమాచారం. మినిస్టర్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా లేదంటే మినిస్టర్ రోడ్ నుంచి నక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా చేరవచ్చని, ట్రాఫిక్ సమస్యలు ఉండవని అధికారులు చెప్పినట్టు తెలిసింది. పైగా ప్యాలెస్ విషయాలు ఇవే. బేగంపేటలోని చిరాన్ లేన్లోని 4 ఎకరాల విస్తీర్ణంలో పైగా ప్యాలెస్ ఇంద్రభవన్లా ఉంటుంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 19లో దీన్ని నిర్మించారు. ఆయనది పైగా వంశం కావడంతో దానికి పైగా ప్యాలెస్గా పేరు వచ్చింది. భవనంలో 2 అంతస్తులను యూరోపియన్ శైలిలో కట్టారు. ఈ ప్యాలెస్కు 22 అడుగుల ఎత్తైన పైకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులున్నాయి. 2వ అంతస్తుకు చేరుకోవడానికి కలపతో చేసిన మెట్లుంటాయి. నిజాం పాలన తర్వాత అప్పటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పైగా ప్యాలెస్ను హుడా కార్యాలయం కోసం కేటాయించారు. 2008లో హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ కార్యాలయానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పైగా ప్యాలెస్ను అప్పగించారు. 15 ఏళ్ల తర్వాత గతేడాది ఏప్రిల్లో వారు తిరిగి హెచ్ఎండికి అప్పగించారు. ప్రస్తుతం పైగా ప్యాలెస్ ఖాళీగానే ఉంది. శతాబ్దానికి పైగా వయసున్న పైగా ప్యాలెస్ ఏమాత్రం కళ చెదరలేదు. అయితే ఈ భవనాన్ని హెచ్ఎండి వారసత్వ కట్టడంగా గుర్తించింది. ఆ గత ప్రభుత్వంలో ఈ పైగా ప్యాలెస్ను ఏదైనా ప్రైవేట్ సంస్థకు హోటల్ కోసం లీజుకిచ్చి ఆదాయవనరుగా మార్చేందుకు పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుగుతున్నాయట. సో మొత్తానికైతే ఇక రాచరిక పోకడలో భాగంగా రేవంత్ రెడ్డి కూడా మరి ఈ డెసిషన్ తీసుకుంటారా ఏందో తెలియదు. కానీ అంటే వాస్తవంగా పైగా ప్యాలెస్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి భవనం, అది వాస్తవంగా చెప్పాలంటే. సో ఇలా అసెంబ్లీ ఏ విధంగా అయితే చారిత్రక భవనమో పైగా ప్యాలెస్ కూడా చారిత్రక భవనమే వాస్తవంగా. సో దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్గా పైగా ప్యాలెస్ను ఈరోజు చేయడం అనేది వాస్తవంగా మంచిదే. ఎందుకంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఉంటుంది కదా. వాస్తవం కొత్త భవనాలు అవసరం లేకుండా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ప్రగతి భవన్లోనే రేవంత్ రెడ్డి ఉండాలి వాస్తవంగా. కానీ ప్రగతి భవన్ డిప్యూటీ సీఎంకి ఇచ్చేసి ఈరోజు కొత్త అన్వేషణ చేస్తా ఉన్నాడు. మరి పైగా ప్యాలెస్ని చేస్తాడా ఏందో తెలియలేదు. కానీ మొత్తానికైతే ఖర్చు లేకుండా దీన్ని ఉపయోగించుకుంటే మాత్రం వాస్తవంగా మంచిదే అని చెప్పొచ్చు వాస్తవంగా చెప్పాలంటే.